ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ అని చెబుతూ ఇలాంటి పబ్లిక్ స్టేట్మెంటు విచ్ కెన్ ఎఫెక్ట్ కోట్ల మంది భక్తుల సెంటిమెంట్ని ఎఫెక్ట్ చేసే విధంగానూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం దారుణమని కూడా చెప్తా ఉంది ఆక్షేపిస్తూ. ఇలా చంద్రబాబు నాయుడు గారిని అన్ని రకాలుగా ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చివరికి ఈరోజు కూడా జంతువుల కొవ్వు కల్తీ జరిగిందన్న జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందన్న నెయ్యిని వాడలేదని ఈవో చెప్పారు కదా అని మళ్ళీ ఇవాళ న్యాయస్థానం మళ్ళీ ప్రశ్నించింది. ఇవాళ కూడా ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆక్షేపిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తాను ఏర్పాటు చేసుకున్న సిట్టును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన 2 పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెసాయ్ నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు.